మన జీవితంలోకి డబ్బును బాగా ఆకర్షించాలంటే ఒక రకమైనటువంటి ఒక స్పెసిఫిక్ థాట్ ప్యాటర్న్, ఒక థింకింగ్, ఒక బిలీఫ్ సిస్టము, కొన్ని యాక్షన్స్ స్పెసిఫిక్గా ఉంటాయి అని సైకాలజీ ఆఫ్ మనీ, రిచ్ డాడ్ పూర్ డాడ్, మనీ మైండ్ సెట్ ఈ పుస్తకాలన్నిటి యొక్క సారాంశం అది. మరి మనం ఏ విధంగా ఉంటే, ఎటువంటి థాట్స్ కలిగి ఉంటే మనం మనీని బాగా అట్రాక్ట్ చేస్తాము అని ఒక సందేహం చాలామందికి ఉంటుంది. సందేహం నాకు కూడా అదే సందేహం వచ్చింది. సరే, దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, నేను ఎన్ఎల్పి ట్రైనర్గా ఎన్ఎల్పిలో మోడలింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. మోడలింగ్ అంటే మనం ఏదైనా ఒక రంగంలో బాగా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళని మనం రిప్లికేట్ చేయొచ్చు. అంటే వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని చూస్తారు, వాళ్ళ పర్సెప్షను, ఇవన్నీ మనము కలెక్ట్ చేసి అవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం కూడా వాళ్ళలా తయారవుతాము అనేదే ఎన్ఎల్పి మోడలింగ్ టెక్నిక్ యొక్క సారాంశం. సరే, ఈ ఎన్ఎల్పి మోడలింగ్ ఎలా చేయాలో నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మనీ మీద మనము కొద్దిగా స్టడీ చేద్దామని నా జర్నీ స్టార్ట్ చేశాను. అంటే గత 2.5 నెలల నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామంది బాగా మనీని అట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళని క్లోజ్గా కొంతమందిని ఇంటరాక్ట్ అవుతూ, కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ చాలా డేటా నేను కలెక్ట్ చేశాను. అక్కడ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రత్యేకించి డబ్బు విషయంలో ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏ విధంగా డబ్బును చూస్తారు, డబ్బు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి పర్సెప్షన్ ఏంటి, రకరకాలుగా ఈ విధంగా అబ్జర్వ్ చేసి సుమారుగా ఒక 30-40 మెంబర్స్ని నేను స్టడీ చేశాను. నా చుట్టూ ఉన్నటువంటి సర్కిల్లో కానీ, బయట దూరంగా ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా మనీని బాగా అంటే ఇంకా ప్రొఫెషన్తో సంబంధం లేదు ఇక్కడ. కొంతమంది కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. అంటే బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఏ రంగంలో అయినా సరే, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకుంటే ఉద్యోగం చేసుకుంటూ రకరకాల ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇవన్నీ కూడా ఈ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నారు. అన్ని రకాల వ్యక్తులు నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కొంత డేటా కలెక్ట్ చేశాను. ఈ డేటానంతా కూడా మనము సింథసిస్ చేసాం. సింథసిస్ చేసిన తర్వాత మొత్తానికి ఒక 10-15 ఫ్యాక్టర్స్ లిస్ట్ అవుట్ చేశాను. ఆ 10-15 ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ టాప్ 3 ఫ్యాక్టర్స్గా కేటగిరీ చేశాం. ఆ 3 ఏంటో మీకు చెప్తాను. ఈ 3 విషయాలు అర్థమైతే మీరు కూడా హ్యాపీగా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. యూ ఆల్సో విల్ బికమ్ మనీ మ్యాగ్నెట్. ఆ 3 ఏమిటి, మీలో ఆ 3 ఎంతవరకు ఉన్నాయి అనేది మీకు మీరుగా చెక్ చేసుకోండి. లేకపోతే మనం ఆ ఎలిమెంట్లో తక్కువ ఉన్నాము అనుకుంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా చాలా తేలికే, అదేం పెద్ద దానికేం పెద్ద టెక్నిక్స్ ఏం అక్కర్లా. ఆ 3 ఏంటో తెలుసుకుంటే ఈజీ. సరే, ఆ 3 ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్ మనీకి రెస్పెక్ట్, నంబర్ 2 సెకండ్ది ప్రొటెక్ట్, నంబర్ 3 మల్టిప్లై. ఎవరైతే ఈ 3 చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి, వాళ్ళు బాగా డబ్బులు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు 1 by 1 చూద్దాం. అంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళలో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. అందరిలో కామన్గా ఉన్నటువంటివి ఇది. మనం ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ మనీ. మనీ అంటే చాలా గౌరవంగా ఉంటారు వాళ్ళు. చిన్న రూపాయి కింద పడిపోయిన వెంటనే అద్దుకొని వేసుకుంటూ ఉంటారు. అది రెస్పెక్ట్ అందరికీ ఉంటుంది అనుకుంటా. ఆ రెస్పెక్ట్ మనీ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అది కామన్గా అందరికీ ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొటెక్ట్. డబ్బుని ప్రొటెక్ట్ చేయాలి. అంటే చాలామంది మనీని అట్రాక్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఎలిమెంట్ దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉంటారు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు మనీని ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ప్రొటెక్ట్ చేయడం ఎలాగండి? ఇప్పుడు నేను ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నా ఎలా తెలుస్తుంది అంటే, ఒక అరటిపళ్ళు కొనడానికి వెళ్తాం, వాడు 100 రూపాయలు చెప్తాడు. 100 రూపాయలు ఇచ్చి వచ్చావు అనుకోండి, నువ్వు ప్రొటెక్ట్ చేయట్లేదు అని దాని అర్థం. చాలామంది ఏమనుకుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బార్గెయిన్ చేయకూడదు, ఎంత అడితే అంత ఇచ్చేయాలి, బాగా కాస్ట్లీ మనం డ్రెస్ వేసుకోవాలి, కాస్ట్లీగా కనపడాలి అనుకుంటాం. ఇది తప్పు. నిజానికి బాగా డబ్బున్న వాళ్ళు, మంచి మనీ మ్యాగ్నెట్స్ ఇలా ఉండరు, ఇది తెలుసుకోండి. కాబట్టి వాళ్ళు మనీని ప్రొటెక్ట్ చేస్తారు, రక్షిస్తారు. అంటే రక్షణ అంటే ఏమిటి అంటే, అన్వర్తీగా స్పెండ్ చేయరు, అనవసరంగా స్పెండ్ చేయరు, ఎక్కడ అవసరమో అక్కడే స్పెండ్ చేయడం. ఈ లక్షణాలన్నీ డబ్బు సంపాదన వాళ్ళలో పుష్కలంగా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి నేను వెల్త్ వైబ్రేషన్లో ఉన్నాను, నేను మనీ మ్యాగ్నెట్ని అనుకోవడం తప్పు.
నిజంగా డబ్బున్నోళ్ళు ఆ విధంగా విచ్చలవిడితనాన్ని లేకుండా ఉన్నారు. ఇది గమనించండి. మీరు చుట్టూ కూడా గమనించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్గా కూడా ఇంప్లిమెంట్ చేయక్కర్లా. మీ చుట్టూ ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళలో ఈ 3 ఉన్నాయో లేదో మీరు కూడా చెక్ చేయండి. నేను చేసిన రీసెర్చ్ మీరు చేయండి. పోయేదేముంది చూడండి. సో ప్రొటెక్షన్, మనం ఎంతవరకు డబ్బుని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ప్రొటెక్షన్లో రకరకాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, లేకుంటే మన అకౌంట్లో వేయచ్చు. ఈ అకౌంట్లో వేస్తే ఎంత వస్తుంది? 4% వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్లో వేస్తే ఒక 8% వస్తుంది. ఇవన్నీ కూడా ప్రొటెక్షనే. లేకుంటే ఒక ఇన్సూరెన్సు ఏదో స్కీమ్లో పెట్టడము, ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేయడం. మన దగ్గర ఉన్నవాడిని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం, ఏది దేనికి ఎంత అవసరమో అది పెట్టడం. సో లాస్ట్ వన్ ఈజ్ మల్టిప్లై. ఇక్కడ కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు మల్టిప్లై చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎలాగా అంటే మనం కష్టపడి రూపాయి సంపాదించామనుకోండి, ఆ రూపాయి ఇంకొక 10 పైసలను సంపాదించాలి. ఇది ఇంపార్టెంట్. మీరు సంపాదించిన డబ్బుకి, మీ డబ్బు సంపాదించిన డబ్బుకి ఒక ఈక్వేషన్ వేసుకోవాలి. ఇంతవరకు మీరు ఎంత సంపాదించారు లెక్కేయండి. సరే, అంత సంపాదించారుగా. మీ డబ్బు ఎంత సంపాదించింది అంటే, డబ్బు సంపాదించడం అంటే ఏమిటి? ఒక సైట్ కొన్నారు, ఒక 10 లక్షలు అయింది. ఇప్పుడు దాన్ని అమ్మితే ఎంత వస్తుంది? 20 లక్షలు వస్తుంది. ఈ ఎక్స్ట్రా 10 లక్షలు చూసారా, అది మీరు సంపాదించాలా, మీ డబ్బు సంపాదించింది. ఈ విధంగా దాన్ని మల్టిప్లై చేయాలి. ఎంతవరకు మీరు మల్టిప్లై చేస్తున్నారు? నేను గమనించాను, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, కార్లు కొనుక్కున్నారు, వీళ్ళకి ఇంత డబ్బు ఈ చిన్న బిజినెస్లో ఎలా వచ్చింది అని కూడా నేను చాలా డీప్గా రీసెర్చ్ చేశాను. ఎలా వచ్చింది అంటే, వీళ్ళందరూ కూడా ఈ సోకాల్డ్ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఎంతో కొంత డబ్బు సంపాదించి దాన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో సైట్ మీద పెడుతున్నారు. ఆ సైట్ మీద పెట్టినప్పుడు ఆ మనీ డబుల్ అయిపోతుంది. అంటే వీళ్ళు సంపాదించే దానికంటే ఆ రియల్ ఎస్టేట్లో వీళ్ళు సంపాదించే డబ్బులు ఎక్కువ నాకు తర్వాత అర్థమైంది. కాబట్టి కానీ రియల్ ఎస్టేట్లో పెట్టడానికి ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఒకటి కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రెషోల్డ్ అంటే ఏంటి? 5 లక్షలు 10 లక్షలు ఉందనుకోండి, మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం ఒక 30 lakhs ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. అంటే మంచి గ్రోయింగ్ ఏరియాలో సైట్ కొనుక్కోవాలంటే 30-40 lakhs ఉండాలి. ఈ 30-40 lakhs లేక ఆ పని చేయలేకపోతున్నారు. ఏదో విధంగా 30-40 lakhs పెట్టేసి అనుకోండి, ఒక 3 years తర్వాత అది 60-70 lakhs అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఇంకా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు 60-50 lakhs చేతిలో పెట్టుకుంటే ఇంకో సైట్ కొనడం ఇంకా ఈజీ అవుద్ది. ఆ తర్వాత దాన్ని అమ్మితే 70-80 వస్తుంది, ఇంకా ఈజీ అవుద్ది. అంటే ఒక థ్రెషోల్డ్ పాయింట్లోకి మనం రీచ్ అయిపోయినప్పుడు చాలా ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళు ఈజీగా మల్టిప్లై చేస్తున్నారు. అంటే నేను అనుకునేవాడిని వీళ్ళు బిజినెస్లోనే, వీళ్ళ చిన్న షాపులోనే, ఈ కిరాణా స్టోర్లోనే ఇంత వస్తుందా అనుకునేవాడిని. అంత రావట్లేదు, దాంతో రావట్లేదు. దాంట్లోంచి వచ్చినటువంటి డబ్బుని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల వాళ్ళు మల్టిప్లై చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న డబ్బుని మల్టిప్లై చేయాలి, అడిషన్ కాదు. ఆ సేవింగ్స్, ఈ సేవింగ్స్, చీటీ కట్టడం, దాన్ని చీటీ పడేసి దాన్ని కలిపితే ఒక 5 లక్షలు తయారు చేయడం, ఈ 5 లక్షల్లో నగ కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, అంటే ఇటువంటివి కాదు, అడిషన్ కాదు, మల్టిప్లై చేయాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను స్టడీ చేసి నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నటువంటి విషయం. షూర్ చాలా పక్కాగా పనిచేసే టెక్నిక్ ఇది. మీరందరూ కూడా అప్లై చేయండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు ఎంతవరకు డబ్బు విషయంలో రెస్పెక్ట్ కలిగి ఉన్నారు? 1 to 10 స్కేల్లో ర్యాంక్ చేసుకోండి. ఎక్కడున్నారు మీరు రెస్పెక్ట్లో? నెంబర్ 2, ప్రొటెక్ట్లో ఎక్కడున్నారు? డబ్బుని 1 to 10 స్కేల్, హై ప్రొటెక్షన్ 10 అండ్ లీస్ట్ ప్రొటెక్షన్ 1 ఇవ్వండి. తర్వాత మల్టిప్లై ఎంతవరకు చేయగలుగుతున్నారు? 1 to 10 స్కేల్లో ఎక్కడున్నారు మీరు? చూడండి, 7 and above అంటే యు ఆర్ డూయింగ్ వెల్, యూ విల్ బికమ్ ఏ గుడ్ మనీ మ్యాగ్నెట్. అంటే 5, 4, 3, 2 అంటే చాలా చాలా పూర్గా ఉన్నారు, మనీని అట్రాక్ట్ చేయడం చాలా కష్టం అని తెలుసుకోండి. కాబట్టి ఈ మూడింటిని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా మనీ మ్యాగ్నెట్ అవుతారు. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. స్వస్తి.